మీరు ఇద్దరు సపోర్టింగ్ స్పాట్లో లైక్ ఎలా ఉంటుంది లెవెల్ అనేది? సపోర్టింగ్ అవును, సపోర్టింగ్ అయితే చాలా ఉంది. అంటే నేనేమైనా చేయాలంటే అతను చెప్తాడు ఇలా చేయి అది చేయి బాగుంటుంది అని. ఒక్కొక్కసారి చూపించి కూడా హిల్ షో. అండ్ అదే సపోర్టింగ్ అయితే సీన్స్లో కానీ క్యారెక్టర్ కోసం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నేను ఇలా చేయాలని ఒక సీన్, కానీ ఇంకొకరికి దానికన్నా బెటర్ ఐడియాస్ ఉంటుంది. సో అది కొన్ని మంచిగా చెప్తాడు. సో దానికోసం ఒక 10 points ఇస్తా. సో మీరు సీరియల్ మొత్తంలో కూడా మేజర్ క్యారెక్టర్స్ అంటే మీరు, రిషి అండ్ జగతి గారు అండ్ మహేంద్ర, సాయి కిరణ్ గారు కదా. సో మీ నలుగురు మధ్య కాంబినేషన్ ఎలా, లైక్ కాంబినేషన్ సీన్స్ కాదు, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లైక్ అటాచ్మెంట్? మేము 4 యాక్చువల్లీ చాలా క్లోజ్గా ఉన్నాం. ఒకరు చాలా క్లోజ్గా ఉన్నాం అండ్ చాలా ఎంజాయ్ చేస్తాము. అంటే మేము నలుగురు ఉందంటే ఆ రోజు పార్టీ అది ఎట్లా అంటే మీరు నలుగురికి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది లంచ్ నుంచి ఆర్డర్ చేసుకుంటాం మేము మంచిగా. సాయి గారు మంచి హోటల్స్ నుంచి మమ్మల్ని అడగ ముందే ఆర్డర్ చేసేస్తారు. తెలుసు వాళ్ళకి, అలవాటు అయిపోయింది. ఓకే తినాలి బిర్యానీ ఏమో ఒకటి. అండ్ అంటే ఇంకొకటి ఏమైనా మన నలుగురు మధ్య ఏముందంటే, సో వీళ్ళిద్దరే క్లోజ్ కాదు, మేమిద్దరే క్లోజ్ కాదు అని లేదు. నేను రక్ష ఎంత క్లోజో నేను సాయి గారు అంత క్లోజ్, సాయి గారు నేను ఎంత క్లోజో అంతేనే జగతి గారు అండ్ సాయి గారు క్లోజ్. సో నలుగురికి సేమ్ మైండెడ్ పీపుల్ మెంటాలిటీ. ఓకే, అంటే ఆ అట్మాస్ఫియరే వేరేలాగా ఉంటుంది. నిజంగా కంఫర్ట్ జోన్ కూడా చాలా బాగుంది, అందరికీ ఒకేలాగా థింక్ చేస్తాము. ఎస్పెషల్లీ సాయి గారు చేసిన జోక్స్ చాలా బాగుంటుంది. అంటే ఐ విల్ బి లాఫింగ్ ఆల్ ద టైమ్. అంటే ఈజ్ వెరీ స్పాంటేనియస్, అంటే ప్రెజెంటబుల్గా చెప్తారు, మాట్లాడతారు. సో ఐ విల్ బి ఎంజాయింగ్ హిస్ కామెడీస్. మీరు చూసారేమో, ఇప్పుడు మొన్న ఫాదర్స్ డేకి 2 జోక్స్ పెట్టాము విత్ ఫాదర్ డే విషెస్. ఇవి సీరియల్లో ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డైలాగ్స్ అని. ఏది అడిగినా మీరు రక్షణ చూసి నేర్చుకున్నా అని చెప్తారు కదా. వసుధర అని అంటాను. అది అవన్నీ చెప్పిందే సాయి గారు. సో మీది యాక్టింగ్ అనేది సీరియల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి, అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి కాకుండా. సో దానికోసం సపరేట్గా మీరు అలా చేయాలని చేస్తున్నారా, లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుందా? ఎస్పెషల్లీ నాదా? మీది ఐస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా రెగ్యులర్గా. ఇప్పుడు వసుధర చేసే యాక్టింగ్, ఆ జగతి గారు చేసే యాక్టింగ్ అంతా మాకు తెలిసిన యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, బట్ మీది మాత్రం చాలా డిఫరెంట్ వేలో క్యారీ అవుతున్నట్టు. యాక్చువల్లీ నాకు అదే కావాల్సింది. అంటే అందరూ ఆ డిఫరెంట్ యాక్టింగ్ ఉంది అనేదే చెప్పాలి. జెలస్ వదిలేండి, నిజంగా నువ్వు కొంచెం మంచి వాటర్ తాగు, ఓకేనా? సో అలా, సో అంటే డిఫరెంట్గా కనిపించాలని ఒక థాట్ ఎప్పుడైనా ఉంటుంది నాకు ఏమంటే ఐస్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఐస్లోనే ఎక్స్ప్రెషన్స్ చేయాలి అని అనుకుంటాను ఎప్పుడు. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఐస్. అది ఏదైనా సరే కళ్ళులో అన్నీ ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ అనేది. సో అందుకే దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఐస్లోనే రావాలని అనుకుంటాను. సో దీనికి సరిపోయినట్టే క్యారెక్టర్ అలాగే ఉంది. తనకున్న సెల్ఫ్ అబ్సెషన్ ఎంత ఉందంటే ఏ అమ్మాయి కన్నా, ఈవెన్ మిస్ ఇండియా కూడా అంత ఉండదు. ఓకే, నా హెయిర్ ఇలా నించొని ఉంది, నా హెయిర్కి ఏం వేయాలి, డాక్టర్తో వెళ్ళాలి, డాక్టర్ ఏం చెప్తారో, ఫుల్ ఒక హెయిర్ కోసం అంత. అండ్ నా ఐస్ ఇలా అయిపోయింది, దీనికి ఏమైనా వేయాలా, అదే వేయాలా. అంటే నాకు ఏమైనా యాక్టింగ్ గురించి ఏమైనా స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఏమైనా చెప్తే నాకు పట్టించుకుంటాను త్వరగా. ఐస్ గురించి అందరూ చెప్పారు కొంచెం రెడ్గా ఉంటుంది అని. సో నాకు అది చెప్పాను కదా, నాకు నిద్ర లేకుండా, అదే నాకు ప్లస్ పాయింట్ ఐజే, మైనస్ పాయింట్ కూడా ఐజే. నాకు నిద్ర లేకుండా అంటే అన్నీ నా కళ్ళులే కనిపిస్తుంది, తెలిసిపోతుంది. అండ్ ఈవెన్ నాకు కొంచెం సాడ్ హ్యాపీనెస్ ఉంటే కూడా కళ్ళులే తెలిసిపోతుంది. సో కొంచెం రెడ్ అయినప్పుడు నేను మొన్న కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. 2000 రూపీస్ స్పెండ్ చేసా, బట్ ఏం యూజ్ అవ్వలేదు. రక్ష అండ్ ముఖేష్ ఇద్దరు కూడా ఒకేసారి మీ వసుధార అండ్
రిషి క్యారెక్టర్లోకి వచ్చి ఒక డైలాగ్ చెప్పరా, ఆ ఫ్లోలో ఆ ఎక్స్ప్రెషన్స్. స్టార్ట్. అంటే ఇప్పుడైనా అమ్మాయికి చెప్పండి, ఫస్ట్ అమ్మాయి స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ నేను మేమిద్దరే చేయొచ్చు కదా, ఇద్దరు చేయాలి కాంబినేషన్. ఓకే నేను సరే కూర్చున్నాను, నువ్వు క్లాస్కి వచ్చావు, మాట్లాడు. నేనేం మాట్లాడాలి, నేను లేట్గా వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎందుకు లేట్గా వచ్చావు సార్? అంటే బావా చెప్పు. బావా ఆటో దొరకలేదు, పెట్రోల్ అయిపోయింది, బావా పర్మిషన్ ఇవ్వట్లేదు కాలేజ్ వెళ్ళడానికి, ఇదేనా నీది గోళ? గోళ అనవచ్చు కదా, ఏదైనా పర్లేదు. అంటే సార్ మేడం పిలిచారు, దానికోసం ప్రాజెక్ట్ గురించి. నువ్వు మీ మేడం చేసుకోండి, మీదే అంతా, కాలేజే మీది, క్లాస్ రూమ్స్ మీది, పైన టెర్రస్ కుడుతున్నదే, లోపల రావచ్చు సార్. ఇంకేం ఆల్రెడీ వచ్చావు కదా, ఇంకేంటి వస్తావు, కాలేజీ నీది అయిపోయింది. సో చాలా కష్టం ఇప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కష్టం క్యారీ చేయడం, బట్ ఎనీవే ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ రక్ష, నెక్స్ట్ గోల్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి? ఎస్, మూవీలో చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇప్పుడు కన్నడలో చేస్తున్నాను. సో ఇంకా దాంట్లోనే ఐ విల్ బీ డెడికేటెడ్ అండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు సీ మై మదర్ స్మైల్ ఎవ్రీ టైమ్. సో మీరు? సో నాది కూడా అలాగేనే. అంటే ఫస్ట్ అదే నేను యాక్టింగ్ నేర్చుకోవడానికే సీరియల్కి వచ్చాను. అంటే ఈ సీరియల్కి వస్తే యాక్టింగ్ అనే ప్రాసెస్లో నేను ఎప్పుడూ ఉండొచ్చు, అంటే ఎవ్రీడే ఇట్ విల్ బి లైక్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ అని ఇక్కడికి వచ్చాను. సో దీని ఒక రికగ్నైజేషన్ అండ్ యాక్టింగ్ ఒక టాలెంట్ వచ్చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది మూవీస్లో ఉంటుంది. సో మూవీ అనేది నాకు కూడా అల్టిమేట్ గోల్లా ఉంది అండ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే వేరే సీరియల్కి అడిగారు, తమిళ్లో కూడా, తెలుగులోనూ కూడా అండ్ కన్నడలో కూడా. బట్ నేను ఒక సీరియల్ ఇది నా డ్రీమ్ క్యారెక్టర్ అని కాబట్టి ఈ క్యారెక్టర్ నేను వదిలిపెట్టాను. సో దీన్ని నేను మెయిన్గా చేసి మూవీ చేయాలని మాది మెయిన్ ప్లాను. సో నెక్స్ట్ నాది కూడా అదేనే. సో దానికి వర్కౌట్ కానీ హార్స్ రైడింగ్ కానీ కావాల్సిందేమో అన్ని ఆ ట్రాక్లో ఉన్నాను. రైట్. సో సీరియల్స్ విషయానికి వస్తే సినిమాలు ఒక 3 hours సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఒక డే క్యారీ చేస్తారేమో క్యారెక్టర్స్ని, ఎమోషన్స్, తర్వాత మర్చిపోతారు. బట్ సీరియల్స్ విషయంలో అలా కాదు, ఓన్ చేసేసుకుంటారు క్యారెక్టర్స్ని, సిచ్యువేషన్స్ని. ఒక నెక్స్ట్ ఏం జరుగుతుందో అని మైండ్లో రన్ అవుతూ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అంత ఓన్ చేసుకున్న ఆడియన్స్ మీ దగ్గరకు వచ్చి జనరల్గా మీకు చెప్పిన ఒక స్వీట్ కాంప్లిమెంట్ కానీ ఈ 6 monthsలో మీకు అలా ఎదురైన ఒక సిచ్యువేషన్ ఏదైనా లాస్ట్లీ చెప్తే క్లోజ్ చేద్దాం. వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఎవ్రీడే. సో వాళ్ళకి ఎలా అయిపోయింది, రిషి అండ్ వసుధర మన ఇంట్లో ఒక క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారు మా ఇంట్లో అలా ఫీల్ అవుతారు. అండ్ ఒక్కొక్కసారి మా నేబర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కువగా వాళ్ళే చెప్పేది. సో ఇది ఎలా చేశారు, ఇది బాగాలేదు. అండ్ మా అమ్మకి మెసేజ్ కూడా పెడతారు, చాలా బాగా చేశారు, రేపేం జరుగుతుందంట, ఇప్పుడు డబ్బులు పోయింది కదా, సో డబ్బులు పోయింది, ఏం చేయాలి, దొరుకుతుందా డబ్బులు లేదా అంటే అన్నీ దాంట్లో డీప్ టు ద హార్ట్ తీసుకుంటారు. అండ్ దట్ ఈస్ వెరీ హ్యాపీ. మీకు రిషి అలా ఏదైనా ఇన్సిడెంట్? అంటే నేను యాక్టర్ అయ్యి ఇప్పటికి 2.5 years మీదనే అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అనుకోండి. అంటే నేను స్టార్టింగ్లో యాక్టర్ అవ్వాలి అనుకున్నాను కదా, అప్పుడు నాకు ఎవరెవరు డీమోటివేట్ చేశారో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు యు ఆర్ ద పర్ఫెక్ట్ మ్యాన్ టు బీ అన్ యాక్టర్ అని. అంటే ఈ క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ చూసి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నువ్వు నా ఫ్రెండ్ అని అనుకోవడానికి కష్టం అవుతుంది. అంటే మనకు కూడా అది రిషినే ఆ క్యారెక్టర్, నువ్వు లెక్చరరే, నీకు ఆ కాలేజ్కి నీకు మీ మదర్కి అలానే ఉందేనో అనిపిస్తుంది. అంటే నా ఫ్రెండ్స్ కూడా, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన ఫ్రెండ్స్ కూడా నన్ను ఆ క్యారెక్టర్లోనే చూస్తున్నారు, కానీ నా ముఖేష్ని చూడలేదు అక్కడ. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ టెల్. సో ఎవరేమనుకున్నారో దాన్ని క్రాస్ చేసి వెళ్ళామంటే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ.
రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ TV5తో ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. సో చాలామంది వ్యూవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీరు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటే బాగుంటుందని. సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న గోల్స్ని మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ అవ్వాలని, రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.